కొత్త వార్తలు ఏమున్నాయి? ఇగో బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ఉండేనా? పొత్తులుండవన్న మాయావతి కూటముల్లో కలవమనే చెప్పారు కానీ బీఆర్ఎస్తో పొత్తు పైన కాదు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు కార్యరూపం దాల్చక ముందే నీలి నీడలు కమ్ముకున్నాయి. దీర్ఘకాలిక వ్యూహంతో బీఎస్పీతో పొత్తు పెట్టుకోవాలనుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రయత్నం నెరవేరడం పైన అనుమానాలు తలెత్తుతున్నాయి. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ నెల 5వ తేదీన స్వయంగా కేసీఆర్ ఇంటికి వెళ్లి చర్చించిన అనంతరం ఇరువురు నేతలు పొత్తుపైన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే బీఎస్పీ అధినేత్రి మాయావతి శనివారం చేసిన ప్రకటన ఈ పొత్తుపైన సందేహాలు కలిగిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, ఇండియా కూటమితో సహా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని మాయావతి ఎక్స్లో ప్రకటించారు. ఏ పార్టీ అంటే అందులో టీఆర్ఎస్ కూడా ఉంటుంది కదా, బీఆర్ఎస్. పొత్తు పెట్టుకోబోమని మాయావతి ఎక్స్లో ప్రకటించారు. పొత్తులు మూడో కూటమి ఏర్పాటుపై జరుగుతున్న ప్రచారాలన్నీ వదంతులే అని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తుండటంతో కొందరు అసహనానికి గురవుతూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మాయావతి చేసిన ఈ ప్రకటన దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కొనసాగుతుందా లేక యూపీ వంటి రాష్ట్రాలకే పరిమితమవుతుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. తెలంగాణలో కూడా బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేయబోతుందని ఆ పార్టీ ఎంపీ జాతీయ మాజీ సమన్వయకర్త రామ్జీ గౌతమ్ ప్రకటించారు. మేడం మాయావతి నిర్ణయమే ఫైనల్ అని చెప్పారు. దీంతో ఇటు కేసీఆర్కు అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు షాక్ ఇచ్చారు. అయితే దీన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖండించారు. మాయావతి ప్రకటనను సరిగ్గా అర్థం చేసుకోకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఏ జాతీయ పార్టీతో కానీ కూటములతో కానీ కలవబోమని మాత్రమే చెప్పారని తెలిపారు. అంతే తప్ప ఏ కూటమిలోనూ లేని ప్రాంతీయ పార్టీలతో కలవబోమని చెప్పలేదన్నారు. అంటే ఇప్పుడు ఏంటి, కేసీఆర్ అనేటోడు ఎన్డీఏలో లేడు, ఇండియా కూటమిలో లేడు, సో కాబట్టి మేము ఆయనను కలుస్తున్నామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్తున్నారు. బీఎస్పీ హైకమాండ్ అనుమతితోనే బీఆర్ఎస్తో చర్చలు జరిపామని స్పష్టం చేశారు. ఐ థింక్ ఆ ట్వీట్ చేసే దాంట్లో కొంత అటు ఇటు అయి ఉంటుందేమని నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మాయావతి పర్మిషన్ లేకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిర్ణయం తీసుకునే అవకాశం ఎంతవరకు ఉంటుంది? కష్టమే. అందులో దట్టు కేసీఆర్ డైరెక్ట్గా మాయావతితోనే డిస్కషన్స్ చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నొప్పించినది ఇంకొక వర్గం మాట్లాడుతూ ఉన్నది, ఇంకొక వెర్షన్.